అయిపోయింది మొత్తానికి. చూసారా మంచిగా పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది కదా. రైస్ కూడా చూడండి సేమియాల టైప్ ఉన్నాయి. మొత్తం గ్రేవీ ఇదంతా దగ్గరికి వచ్చి మొత్తం అంతా కూడా మొక్క ముట్టుకుంటే మ్యాష్ అయిపోతుంది. నిజం చెప్పండి, నచ్చిందా లేదా? గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. అయితే నిన్న చాలా కామెంట్స్ వచ్చినాయండి వాళ్ళని రెస్టారెంట్ కి తీసుకెళ్ళమని చెప్పేసి అలాగా. బట్ అయితే ఈ రోజు ట్విస్ట్ ఏంటంటే రెస్టారెంట్ కి అయితే వెళ్తలేదు అనమాట. పాపం ఇంట్లో వాళ్ళందరూ ఎంతగానో వెయిట్ చేశారనమాట. సరదాగా రెస్టారెంట్ కి వెళ్దాం లేదంటే ముందు సినిమాకి వెళ్ళి అలాగే వెళ్దాం అనుకుని. బట్ ఎందుకంటే నాకు కుదరలేదు అనమాట. ఎందుకంటే వరుసగా కంటిన్యూగా కారం ఫుడ్ తింటున్నాను ఇంట్లో. మీరు షార్ట్స్ లో చూస్తే అర్థమైపోద్ది. మళ్ళీ నిన్నేమో రెస్టారెంట్ కి వెళ్ళాను, అక్కడ కూడా మ్యాంగో వెరైటీలు ఆ వెరైటీలు ఉన్నాయి. సో అందుకని ఈ రోజు వాళ్ళందరికీ నేను ఏం చేస్తున్నానంటే మటన్ తెచ్చాను అనమాట. మటన్ తెచ్చి మటన్ కర్రీ నా స్టైల్లో నేను చేస్తాను. మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది చూడండి. అలాగే దాంట్లో కాంబినేషన్ గా మొన్న ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు బగారా రైస్ కూడా చేయండి అని చెప్పేసి. సో ఈ రోజు అదే అనమాట, బగారా రైస్ మటన్ కర్రీ. ఇదిగోండి మటన్ అయితే చూడండి, మంచి లేత మటనే అనమాట. లివర్ ముక్కలు అయ్యి ఉన్నాయి. బాగుందా చూడడానికి? మంచి సైజ్ కొట్టించాం అనమాట. ఇదైతే ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం అంటే మ్యారినేషన్ చేద్దాము. మటన్ మ్యారినేషన్ అయితే చేసుకుందాం, ఆ తర్వాత బగారా రైస్ చేద్దాం. బగారా రైస్ చేసి మటన్ మ్యారినేషన్ అవుతుంది ఈ లోపు, అప్పుడు మటన్ కర్రీ చేద్దాం అనమాట. అస్సలు మిస్ అవ్వకండి, మంచిగా చేస్తాను చూడండి ఎలా ఉంటది అనేది. ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేద్దామండి. తర్వాత కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మటన్ మసాలా ఉంటదండి బయట మనకి ప్యాకెట్లు దొరుకుతుంది, అదొకటి. కసూరి మేతి అండి, టేస్ట్ కోసం ఇదే అనమాట. దీన్ని ఏం చేస్తామంటే ఇలా బాగా నలుపుకొని వేసుకోవాలన్నమాట. ఓకే, ఇలాగా ఇప్పుడు బాగా కలిపేద్దామండి. ప్రతి ముక్కకి కూడా మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇదే కాదు ఇంకొకటి కూడా యాడ్ చేద్దాం దీంట్లో, ఎందుకంటే చప్పగా ఉండకూడదు. మంచి టేస్ట్ రావాలంటే కంపల్సరీ అది ఉండాల్సిందే. అదే కారం అండి. మీ కారానికి తగ్గట్టు వేసుకోండి, లేదంటే మనకు తెలిసిందేగా మండిపోద్ది అనమాట. అలాగే లైట్ గా పసుపు వేద్దాము. ఇంకంతే, ఇంకేం అవసరంలా బాగా కలిపేసుకొని మ్యారినేట్ చేసేద్దాం. సారీ అండి నేను మర్చిపోయాను, మా వాళ్ళు చెప్పారు కొద్దిగా ఉప్పు కూడా వేయమని. కొద్దిగా ఉప్పు కూడా వేసేసి ఇప్పుడు కలిపేద్దాం. మటన్ ముక్కలు అయితే మాత్రం భలే ఉన్నాయండి. మటన్ అయితే చూడండి మంచిగా కలిపేసాను కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఎంతసేపు వీలైతే అంతసేపు పక్కన పెట్టేయాలన్నమాట. మాక్సిమం ఒక 2 గంటలు పడితే బాగుంటది, బట్ మనకి ఇప్పుడు అంత టైం లేదు. అందుకని ఏం చేస్తున్నానంటే బగారా రైస్ ఒక అరగంట అయిపోద్ది కాబట్టి ఒక అరగంట అయితే మ్యారినేట్ చేసేస్తున్నాను. మీకు వీలైతే మాత్రం ఖచ్చితంగా ఒక 1.5 hour 2 hours ఖచ్చితంగా మ్యారినేట్ చేయండి. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఇక మొదలెడదామండి. యాక్చువల్ గా కొత్త కుక్కర్ కొన్నాను, దాంట్లో చేద్దాం అనుకున్నాను అనమాట బగారా రైస్. ఇదేమో మనం ఇంతకు ముందు మీ అందరికి తెలిసిందే కదా, అంటే రెగ్యులర్ గా చూసే వాళ్ళకి తెలుస్తుంది. మనం ఇంట్లో అల్యూమినియం అన్ని మానేసి ఇలాంటి స్టీల్ కుక్కర్ లా కొన్నాం అనమాట. బట్ ఇదేమవుతుందంటే ఎంత స్లోగా పెట్టినా, ఎంత దీన్ని ఎలా వాడాల్సి వచ్చి అదే ఎలా వాడితే బాగుంటుందో అలా వాడినా సరే ఇదేంటంటే లాస్ట్ అడిగంటే మాడిపోతుంది అనమాట. ఒక దగ్గరగా ఒక 1 kg రైస్ అయినా వేస్ట్ అయిపోతుంది దీంట్లో. అందుకని ఇంకా ఇంకొక అల్యూమినియం కొన్నాను. బట్ ఆడు ఆన్లైన్ లో పెడితే అది మోసం అయింది అనమాట. 5 లీటర్లు పెడితే 3 లీటర్లదే వచ్చింది. బట్ ఇంకేం చేస్తాం, అందుకే ఇదే ఓపెన్ చేసి కొద్దిగా జాగ్రత్తగా చేద్దామని ఇందులో బగారా రైస్, ఆ కొత్త దాంట్లో ఏంటంటే మటన్ కర్రీ చేద్దాం. ఓకేనా? అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇదిగోండి నెయ్యి. ఈ నెయ్యిని కరగబెట్టుకుందాం. మన ఇంట్లో యాక్చువల్ గా అయిపోయింది అనమాట, అందుకే బయట తెప్పించాం. ఇది 100 గ్రాముల నెయ్యి ప్యాకెట్. తర్వాత మన ఇంట్లో ఇంకా అవుతుంది చెయ్యాలన్నమాట. ఇప్పుడైతే దీన్ని కరగబెట్టేద్దాం. ఫస్ట్ 100 గ్రాములు 80 రూపాయలు పడింది ప్యాకెట్. నేనైతే మొత్తం నెయ్యి వాడదాం అనుకుంటున్నాను, నూనె అయితే వాడదలుచుకోలేదు. అలాగే చేద్దాం, మరి అదిరిపోవాలి కదా. ఆల్రెడీ ఇంతకు ముందు మనం ఒకసారి బగారా రైస్ చేసాము, ఆ వీడియో ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. ఓకేనా? పట్టుకునేది ఏది ఇక్కడ, కుక్కర్ పెట్టేసి అన్నం పెట్టుకుందాం. నెయ్యి కూడా కరిగిపోయింది, నెయ్యి అయితే వేసేద్దాం. మొత్తం నెయ్యి పట్టేద్దాం అనుకుంటున్నాను. నేను కొద్దిగా నెయ్యి ఉంచుకుంటానండి, సాయంత్రం ఎప్పుడైనా ఆవకాయ పచ్చడి తినాలని ముద్దపప్పు చేసుకుని తినొచ్చు. వేడెక్కిందండి. ఇప్పుడు ఇదిగోండి ఇలా పొడుగ్గా చీరుకున్న పచ్చిమిర్చి, అలాగే చూడండి ఉల్లిపాయ ఎలా కోసుకున్నాం, పొడుగ్గా కోసుకున్నాం కదా. ఇలా సింగిల్ గా పర్రలుగా ఉండాలన్నమాట. ఇలా కోసుకొని వేసుకున్నాము. మంచిగా వేగనిద్దామండి. ఇవాళ ఇరగదీసేస్తా చూడండి, మామూలుగా ఉండదు. యాక్చువల్ గా మీకు ఫస్ట్ డౌట్ వచ్చి ఉంటది, బగారా రైస్ అంటే ఫస్ట్ బిర్యానీ ఆకులు ఈ స్పైసెస్ అన్ని వేసుకోవాలి కదా అని చెప్పేసి. బట్ నేనైతే ఈసారి కొద్దిగా వెరైటీగా చేస్తున్నాను అనమాట. ఏంటంటే ఈ ఉల్లిపాయలు ఇలా వేగుతూ ఉంటాయి కదా, ఇది వేస్తే ఏమవుతుందంటే కొద్దిగా మాడిపోతుంది అనమాట ఎంత చిన్న మంట పెట్టినా. సో అందుకనే ఇలా వేస్తే కొద్దిగా ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది లాస్ట్ టైం చేసినప్పుడు, అందుకని ఇలా వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి వేసుకుంటున్నాం ఒకసారి చూడండి. బిర్యానీ ఆకు, షాజీరా ఇదేదో అంటారు కదా, ఇదొకటి, యాలక్కాయలు 4, దాల్చిన చెక్క, ఇంకా ఈ పువ్వు ఉంటది కదండి అనాస్ పువ్వు ఏదో అంటారు, అలాగే లవంగాలు, ఇవైతే వేస్తున్నాను అనమాట. వేసేద్దాం మొత్తం. అలాగే ఉంటే కొద్దిగా జీడిపప్పు వేసుకోండి, ఆప్షనల్ ఇది పూర్తిగా. మా ఇంట్లో ఈ మాత్రమే ఉన్నాయి, ఇంక ఇదే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మిక్స్ చేద్దాము. ఇప్పుడు అవి మాడకుండా ఉంటాయి, ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుద్ది. ఇంకా ఆనియన్స్ అనేది పింకిష్ కలర్ వచ్చినాయి కదా, ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఒక 2 చెంచాలు ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఎందుకంటే ప్యాకెట్ లో అసలు వాడొద్దండి, బాగోదు మీకు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత స్మెల్ ఇంకా బాగుంటుందండి.
బగారా రైస్ అంటే కంపల్సరీగా పుదీనా కొత్తిమీర కన్ఫర్మ్ అంటండి, ఖచ్చితంగా వేసుకోవాలంట. సో అందుకే నేను చూడండి ఎక్కువగా పుదీనా ఎక్కువగా కొత్తిమీర తీసుకున్నాను. అండ్ అలాగే కరేపాకు వేసుకోరు ఇందులో నాకు తెలిసి, బట్ నేనేంటంటే ఇలా కరేపాకు కూడా వేసుకుంటే కొద్దిగా ఫ్లేవర్ బాగుంటది అనమాట. సో అందుకే కరేపాకు కూడా తీసుకున్నాము. ఇంకేసేద్దాం ఇవి కూడా. బగారా అంటే ఇంకా కంపల్సరీ పుదీనా అంటండి, అంటే మా తెలంగాణ ఫ్రెండ్ చెప్పారు. లాస్ట్ టైం నేను చేసినప్పుడు కూడా సేమ్ చేశాను అంటే, కాకపోతే అప్పుడు కూడా ఒకటే కంప్లైంట్ ఏంటంటే కరేపాకు వేసారు, తెలంగాణ బగారా రైస్ లో కరేపాకు వేయరు అని చెప్పేసి అన్నారు. ఇంకా మొత్తం మిక్స్ చేసేద్దామండి. ఇంకా బియ్యం అయితే వేసేసుకుందాం అండి. ఇంకోండి మనం అయితే బాస్మతి బియ్యం తీసుకున్నాము. మామూలు డిమార్ట్ లో బియ్యం ఉంటాయి కదా, 70 రూపాయలు 80 రూపాయలు, ఆ బియ్యమే తీసుకున్నాం అనమాట. ఇదేంటంటే ఇంకా డైరెక్ట్ గా ఎసర పోసి నానబెట్టేసాం అనమాట. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర చెప్పున బాస్మతి కాబట్టి. నార్మల్ బియ్యం అయితే 2 గ్లాసెస్ వేసుకున్నా బాగానే ఉంటది. సో మనం ఇప్పుడు డైరెక్ట్ గా వాటర్ తో పాటు బియ్యం కూడా వేసేద్దాం. పుదీనా కొత్తిమీర అదంతా కూడా మంచిగా వేగిపోయిందండి. బియ్యం వాటర్ వేసాం కదండి, ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మొత్తం అడిగి నుంచి సాల్ట్ వేసుకుందాము. మనం ఇందాక ఎక్కడ సాల్ట్ వాడలేదు కాబట్టి సాల్ట్ వేసేసుకొని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ సరిపోతాయి, ఎందుకంటే నానబెట్టాం కాబట్టి మన బియ్యం. ఇప్పుడు టేస్ట్ సరిపడికి ఉప్పేద్దామండి, చూసేసుకుందాము. ఎందుకంటే నేను ఎప్పుడు తక్కువ వేస్తాను అనమాట మాక్సిమం, మళ్ళీ ఎక్కువైతే చేసేది ఏమి ఉండదు. అందుకని చూసి ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసుకొని కలుపుకోవడం బెస్ట్. ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేద్దాం. బట్ ఇది నాకు చిన్న విజిల్లా పెద్ద విజిల్లా అనేది మాత్రం కన్ఫ్యూజన్ అండి. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడు ఏదో రకంగా చిన్నదో పెద్దదో అడ్జస్ట్ చేసి మొత్తానికి చేస్తాను. ఓకే, చిన్న మంట మీద పెడదాం, ఎందుకని మంచిది అంటే మీడియం లో పెడుతున్నానులే. చూద్దాం ఒక 2 విజిల్ తర్వాత ఎలా అవుతుంది. అయిపోయింది మొత్తానికి. ఎంతసేపు పట్టింది తెలుసా? చిన్న మంట మీద పెడితే దగ్గరగా అరగంట పట్టింది అనమాట. అరగంట 2 విజిల్ రావడానికి. బట్ అయితే స్మెల్ అయితే బాగా వస్తుంది. ఓపెన్ చేస్తే గానీ దీని బండారం బయటపడదన్నమాట. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడైతే దీన్ని ఆవరి దానంతట అదే పానిద్దాము. ఈ లోపు మటన్ కర్రీ చేసేద్దాం. ఇదిగోండి ఇంకో కుక్కర్ అని చెప్పాను కదా, ఇదే అనమాట నల్లదే. చూసారు ఎలా ఉందో? 5 లీటర్లు అని చెప్పి 3 లీటర్లు పంపించారు, దెబ్బేశారు. అంటే నేను అమెజాన్ ఆటల్లో పెట్టలేదు, లోకల్ ఆన్లైన్ లో వెంటనే వచ్చేసే యాప్స్ ఉంటాయి కదా, ఇన్స్టామార్ట్, బ్లింకిట్, ఇట్లో ఏదో మొత్తానికి దాంట్లో పెట్టాను. 1700 పడింది మనకి. సో ఓకే, మూత అయితే అక్కడ ఉంది, లాస్ట్ లో చూద్దాం దాని సంగతి. ఇప్పుడైతే లేట్ చేయకుండా, టైం కూడా చాలా టైం అయిపోయిందండి, 3 అయిపోతుంది ఇప్పుడు అప్రాక్సిమేట్ గా. ఇది నాకు తెలిసి ఒక అరగంటలో అయిపోతే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే మటన్ కర్రీ గ్రేవీ ఎక్కువ వస్తుంది అన్నమాట. గ్రేవీ మటన్ కర్రీ మనకైతే నాన్ వెజ్ అంటే తెలిసిందే కదండి, కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది. గ్రేవీ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ ఆనియన్స్ వేయట్లేదు అన్నమాట, ఆనియన్ పేస్ట్ అయితే వేస్తున్నాను. చూద్దాము. కొత్త కుక్కర్లో ఫస్ట్ మా ఇంట్లో ఎవరో బోని చేయాల, నేనే ఓపెన్ చేసా, ఎలా అవుతుందో చూద్దాం అసలు. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇందులో కూడా బిర్యానీ ఆకు వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు అండి, చాలా మంది కరివేపాకు వేసుకోరు, నేనైతే మస్ట్ అండ్ షుడ్ గా వేస్తాను అనమాట అన్నిట్లో. నేను చేస్తే మాత్రం పచ్చిమిర్చి, ఇది కూడా మీకు కావాలంటే ఆనియన్ తో పాటు పేస్ట్ వేసేసుకోవచ్చు, బట్ నేనైతే వేయట్లేదు. ఇలా అయితే పచ్చిమిర్చి తగులుతా బాగుంటది అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేదాకా బాగా వేపుకుందామండి. ఇందులోకి చెక్క గరిటె ఉంటే బాగుంటది, బట్ ఆ చెక్క గరిటెతో నాకు రాదనమాట చేయడం, అందుకే స్టీల్ గరిటె పెట్టేసా. చూడండి ఉల్లిపాయలు మంచి కొద్దిగా పింకిష్ వచ్చినాయి కదా, ఇలాంటప్పుడే సేమ్ ఇందాకట్లాగానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం. 1.5 చెంచా వేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తో పాటు టమాటా ప్యూరీ కూడా వేసేస్తున్నాం, టమాటా పేస్ట్. కొత్త కుక్కర్ కదండి, వేడి అయితే మాత్రం భయంకరంగా వస్తుంది అనమాట దీంట్లోంచి. ఇప్పుడు టమాటా పేస్ట్ ని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 పచ్చి వాసన పోయేంత వరకు వేపేసుకుందాం. నూనె పైకి తేలాలన్నమాట. మీరు ఒకటి అనుకోవచ్చు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ని ఇది కలిపేస్తే పచ్చి వాసన పోదేమో అనుకుంటారు, పోతుంది అనమాట హీట్ కి. ఆహా, మొత్తం పచ్చి వాసన అంతా పోయి ఒకసారి చూడండి ఎలా ఉందో. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. చూసారా, నూనె అంతా లైట్ గా పైకి తేలుతుంది, అంటే నేను తక్కువ నూనె వేసాను కాబట్టి. మామూలుగా అయితే లాగేసింది యాక్చువల్గా నిజం చెప్పాలంటే, బట్ అయినా చూడండి చుట్టుపక్కల తేలుతుంది చూసారా, ఇలా తేలి ఇంకోండి కలుపుతుంటే ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. గ్రేవీకి మనకి ఇదే మెయిన్. చూసారు కదా, ఒకసారి మటన్ చూడండి ఎలా అయిపోయిందో మొత్తం. చూడండి ఇదంతా ఇలా మొత్తం డ్రైగా అయిపోయింది, ఏంటో నీళ్లు ఊరిని కొద్దిగా లైట్ గా. అన్ని చిన్న ముక్కలు, పెద్ద ముక్కలు, మీ రకరకాల సైజులు ఉంటాయి అనమాట. ఈ కుక్కర్ నుంచి నార్మల్ హీట్ రావట్లేదని చెప్పాను కదండి, నాకు తెలిసి మటన్ కూడా 10 నిమిషాల్లో అయిపోద్ది మూత పెడితే అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అంత బీభత్సమైన హీట్ వస్తుంది అనమాట. మరి కొత్త కుక్కర్ అనో లేదంటే ఈ కుక్కరే అంతనో వాడే కొద్దీ మనకి తెలుస్తుంది. మటన్ వేసిన తర్వాత ఒకసారి కింద నుంచి ఇలా కలుపుకున్నామండి. ఓకే, ఇప్పుడు దీంట్లో స్పెషల్ ఐటమ్స్ వేద్దాం కొన్ని. ఇంకొద్దిగా థిక్నెస్ కోసం, మంచి టేస్టీ కోసం ఒక స్పెషల్ మసాలా వేద్దామండి. ఇదేంటంటే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఎండు కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి బాగుంటది, అంతే. యాలక్కాయలు, లవంగాలు, యాలక్కాయలు, అంతేనండి. ముందు వేసేస్తున్నా. ఇదే మంచి ఆ టమాటా పేస్ట్ ఇవేనమాట.
మంచి గ్రేవీ వస్తుంది. దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. సరిపోతే లాస్ట్ లో వేసుకుందాం, సరిపోతే ఇంకా అవసరం లేదు. కారం అండి మెయిన్, మొత్తం ఇక్కడే ఉంటది. కలర్ అంతా కూడా మన ఇంట్లో ఎంత మంచి కారం అంటే అంత బాగుంటది అనమాట. మనకి అయితే బయట కొనే ప్రాబ్లం లేదు, మన ఇంట్లోనే పట్టేస్తారు. 2 చెంచాలు కారం అయితే వేసాను. ఇప్పుడు కారాలు అవి మాడకుండా, మటన్ కూడా అడుగంటకుండా నీట్ గా కలుపుకుందామండి మొత్తం అంతా కూడా. ఇందులో మనం కొద్దిగా రైస్ వేసి వాటర్ వేస్తాం అనుకోండి, మనకి హైదరాబాద్లో మనం తిన్నాం ఏంటో అది ఒషా మోల్పీరీస్ పలం అయిపోద్ది అనుకుంటున్నా నాకు తెలిసి. కాకపోతే మనది రెడ్గా వస్తుంది, వాళ్ళది ఏంటంటే అదే బ్లాక్ కలర్ షేడ్ లో ఉంటది కదా. చూడండి మొత్తం అంతా కూడా భలే కలిసిపోయింది చూసారా కలర్ అదంతా కూడా. ఇప్పుడు మనకి ఉడకడానికి సరిపడగా నీళ్ళు అయితే వేసుకుందాము. నీళ్ళు వేసాను, కొద్దిగా ఎక్స్ట్రానే వేసాను అనమాట, ఎందుకంటే మనకి ఉడికి దగ్గరికి అయ్యి మంచి గ్రేవీ రావాలి కాబట్టి. ఇందులో ఇంకా మంచి గ్రేవీ రావాలి, ఇంకా మంచి టేస్ట్ రావాలంటే మనకి ఏం చేయొచ్చు అంటే జీడిపప్పు పేస్ట్ ఉంటది, అది వేసుకోవచ్చు. మన దగ్గర ఎన్నో జీడిపప్పులు లేవు, 4 జీడిపప్పులు అంటే ఇందాక బగారాలో వేస్తాం కాబట్టి. సో అదనమాట, మీకు ఉంటే బయట జీడిపప్పు నూకని దొరుకుతుంది, అదేనే వేసుకోవచ్చు. లేదంటే మనం ఒక 50 గ్రాములు 100 గ్రాములు పేస్ట్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా టేస్ట్ అదిరిపోతుంది అనమాట. మూత అక్కడే ఉంటుంది చూడు. ఇప్పుడైతే నాకు ఎలాగే ఈ మూత పెట్టడం రాదు, భావని పెడుతుంది. టైట్ గా పెట్టారు అది ఉంది చూడు, మనం చూసాం కదా, మనం ఎటు నుంచి పెట్టాలా అనేది ఉంది కదా, అది ఫ్రంట్కి రావాలనుకుంటా. ఒక్క నిమిషం, మొత్తానికి నేనే పెడతానండి. ఇదిగోండి సింపుల్ గా ఇది పెడతాం. ఓకే, ఇప్పుడు అసలు టాస్క్ ఏంటంటే ఈ కుక్కర్కి, అయ్యమ్మ అందులో దూరేస్తుంది, ఇది పెట్టాలి. అది సో ఫైనల్లీ పెట్టామండి, సక్సెస్. మనం ఎప్పుడో అనుకున్నట్టు గుర్తు నాకు, కుక్కర్ పాలు పెట్టేస్తే పని అయిపోద్ది మన విజయవాడలో. ఏమంటారో కామెంట్ చేయండి, పెడితే వస్తారా లేదో కామెంట్ చేయండి. లాస్ట్ టైం కూడా ఎప్పుడు అడిగినట్టు గుర్తు మిమ్మల్ని, గుర్తుంటే కామెంట్ చేయండి. విజులేది విజులు టీరా పాప మాట వీడియో తెస్తాడు, విజులు పట్టుకున్నాడు. విజులు పెడదాం, పెద్ద మంట పెడదాం, ఒక 5 నుంచి 6 విజిల్ వేయిద్దాం. మ్యాటర్ ఏంటంటే ఇందాక మొక్క ఉడకలేదు అనమాట, ఇంకొక 4 విజిల్లు పట్టినాయి, మొత్తం 8 విజిల్ వేయించాం. ఇప్పుడైతే మొక్క ఉడికింది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి జస్ట్ ఒక 5 నిమిషాలు ఉడికిద్దామండి. చిన్న చిన్న మసాలాలు కలపాల్సినవి ఉన్నాయి. అసలు ఇప్పుడు చూడండి గ్రేవీ అది ఎలా వచ్చిందో, సూపర్ కదా. ఇప్పుడు దీంట్లో కొన్ని మసాలాలు వేద్దాం. నూనె కూడా పైకి తేలిపోయింది చూడండి. ఇందులో కొద్దిగా గరం మసాలా, దింపే ముందు మాత్రం వేసుకోవాలండి. కొద్దిగా ధనియాల పౌడర్, మెయిన్ మటన్ మసాలా కంపల్సరీ వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది ఇంకా బాగుంటది. కసూరి మేతి, ఇదైతే టేస్ట్ అండి అన్నిటికంటే. ఇప్పుడు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ కొత్తిమీర అనమాట. మనం అయితే కొద్దిగా ఎక్కువే వాడతాము, చూసి దట్టుకోకండి. ఇప్పుడు కలిపేసుకుందాము. మొత్తం అంతా మీరు చూడొచ్చు, మొత్తం దగ్గరికి అయిపోయింది అనమాట. స్మెల్ కూడా భలే వస్తుందండి. మొత్తానికైతే మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ మీరే చూడండి ఎలా ఉందో. చూసారా గ్రేవీ ఇదంతా దగ్గరికి వచ్చి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా. మొత్తం అంతా కూడా మొక్క ముట్టుకుంటే మెత్తగా అయిపోతుంది అన్నమాట, మొత్తం స్మాష్ అయిపోతుంది. బోన్స్ ఏం లేవు, మొత్తం బోన్లెస్ ఉంది, అక్కడక్కడ 1-2 తప్ప. బగారా రైస్ అయితే ఓపెన్ చేశానండి, ఒకసారి మీరే చూడండి అవుట్పుట్ ఎలా ఉందో. చూసారా మంచిగా పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది కదా. రైస్ కూడా చూడండి సేమియాల టైప్ ఉన్నాయి మొత్తం, ఆ జీడిపప్పులు మధ్యలో అది అంతా కూడా. ఇంకా టేస్ట్ చేసేద్దామండి. బగారా రైస్ అయితే మాత్రం నూరు ఊరుతుంది. ముందు మన అలవాటు తెలిసిందేగా, ప్లెయిన్ అనమాట. నేను ఎలా ఉందో చెప్తే బాగోదు. ఎలా ఉంది? బాగుందంట. సర్లే లేదు నీరసంగా చెప్తున్నారు. మీరైతే ట్రై చేయండి. ట్రై చేసి ఏంటి నీరసంగా అంటే యాక్చువల్ టైం 4:30 అయిపోతుందండి, అది మ్యాటర్. మెయిన్ నీరసానికి ఓపిక లేవు అన్నమాట ఎవరికి. కర్రీ కలుపుదాము, బాగుంది గ్రేవీ కూడా చక్కగా. మీరైతే ట్రై చేయండి ఖచ్చితంగా. ఎలా వచ్చిందో నాకు చెప్పడం మర్చిపోకండి. ఇదైతే నేను చెప్తున్నాను అల్టిమేట్ ఉందండి. అసలు కాంబినేషన్ కదా. మొక్క కూడా చూడండి సింపుల్గా ఎలాంటివి ఓడిపోయింది. పర్ఫెక్ట్ గా ఉంది. అబ్బా మొత్తానికైతే భోజనం అయితే అయిపోయిందండి. నిజం చెప్పండి, నచ్చిందా లేదా? బాగుంది అంటున్నారు మరి అందరూ. చూడండి మరి మీరు కూడా వండి యాజ్ ఇట్ ఈస్ ట్రై చేసి చెప్పండి. గ్రేవీ బాగా వచ్చిందా మటన్ లో? అయితే మొత్తానికి మా వాళ్ళందరికీ నచ్చింది, మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి. రేపు మళ్ళీ సాయంత్రం 6 గంటలకి ఇంకొక కొత్త వీడియోతో కలుద్దామండి. ఉంటాను మరి, బాయ్.